ఐపీఎల్ 2025-18 ఎడిషన్ చాలా ఆసక్తిగా అయితే సాగుతుంది. బట్ చెన్నై సూపర్ కింగ్స్ కథ మాత్రం మారిపోయింది. 5 సార్లు ఛాంపియన్ ధోని స్పెషల్ అట్రాక్షన్ విజయంతోనే ఐపీఎల్ 2025 సీజన్ కూడా స్టార్ట్ చేసింది. అంతా బాగుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా 2 షాక్లు. 6వ టైటిల్ రేసును విక్టరీతో మొదలుపెట్టిన సిఎస్కే ఒక్కసారిగా వెనకబడిపోతుంది. పైకి జట్టు అంతా బాగున్న సమస్యలు చుట్టుముట్టాయి. అవేంటో ఒకసారి అయితే చూసేద్దాం. జట్టులో భీకరమైన హిట్టర్లు అయితే లేరు, అలాగని సరైన బ్యాటింగ్ లైనప్ లేదా అంటే అదేం కాదు. నాణ్యమైన క్రికెట్ ఆడే ప్లేయర్లు ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలను చూస్తే అంతా బాగుంది అనిపించిన మ్యాచ్లు జరిగే కొద్దీ లోటుపాట్లు బయటపడుతున్నాయి. టీ20లో పవర్ ప్లే ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఐపీఎల్లో ప్రతి జట్టు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాలని చూస్తుంది. బంతి పాత పడితే స్పిన్కు అనుకూలంగా మారుతుంది. అప్పుడు పరుగులు చేయటం చాలా కష్టమవుతుంది. చెన్నై బ్యాటర్లు విఫలమైన ఈ భాగంలో మాత్రం ప్రత్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. కనీసం 9 నుంచి 10 రన్ రేటుతో సిఎస్కే బౌలర్లు పరుగులు ఇచ్చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఈసారి తేలిపోతున్నాడు. 3 మ్యాచ్ల్లోని భారీగానే పరుగులైతే సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ 3 మ్యాచ్ల్లో గాను 9 ఓవర్ల బౌలింగ్ చేశాడు. కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి ఏకంగా 89 పరుగులైతే సమర్పించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, తాజాగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ను తీసుకుంటే పవర్ ప్లేలో ఆ జట్టు 79 పరుగులు చేసింది. ఆ తర్వాత మిగతా 14 ఓవర్లో 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే తొలి 6 ఓవర్లో భారీగా పరుగులు ఇస్తున్న చెన్నై బౌలర్లు తర్వాత మాత్రం కట్టడి చేయగలుగుతున్నారు. అదే పవర్ ప్లేలను పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే గ్యారంటీగా విజయం సాధించేదని క్రికెట్ విశ్లేషకుల మాట. గత 2 మ్యాచ్ల్లో విఫలమైన ఆల్రౌండర్ శామ్ కరణ్ ఈసారి పక్కన పెట్టి జెమీ ఓవర్టన్ తీసుకుంది. అతడు ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. 2 ఓవర్లో 30 రన్స్ సమర్పించుకోవడం సిఎస్కేకి తలనొప్పిగా మారింది. పవర్ ప్లే తర్వాత పతిరానా, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా మాత్రమే పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీస్తున్న బౌలర్లు. బౌలింగ్లో మెరుగు కావాల్సిన అవసరం చాలా ఉందనేది కాదనలేని సత్యం. 11-8-0 ఇవి చెన్నై ఆడిన 3 మ్యాచ్ల్లో ఓ జట్టు ఓపెనింగ్ పార్ట్నర్షిప్. వన్డౌన్లో వస్తున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై ఒత్తిడి ఉన్న 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. గత సీజన్ వరకు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ అదే స్థానంలోకి వస్తే బాగుంటుంది. అలాగే డెవెన్ కాన్వేతో కలిసి రుతురాజ్ అద్భుతమైన పార్ట్నర్షిప్లు నిర్మించారు. ఇక మిడిల్ ఆర్డర్ పరిస్థితి అగమ్యచారంగా మారింది. దీపక్ కూడా, శామ్ కరణ్ తొలి 2 మ్యాచ్ల్లో విఫలమయ్యారు. గత 2 సీజన్లలో దీపక్ కూడా ఆట తీరును గమనిస్తే అత్యంత దారుణంగానే ఉంది. 23 మ్యాచ్ల్లో కేవలం 229 పరుగులు మాత్రమే చేశాడు. అయినా అతడిపై నమ్మకం ఉంచి సిఎస్కే అవకాశం ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇక ఆల్రౌండ్ పాత్రలో న్యాయం చేస్తాడని ఊహించిన శామ్ కరణ్ కూడా రెండింటిలోనూ తేలిపోయాడు. దీంతో వారిని పక్కన పెట్టి ఓవర్టన్, విజయ్ శంకర్ తీసుకున్న ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. వీరిద్దరూ విఫలమై నిరాశపరిచారు. సిఎస్కే మేనేజ్మెంట్ ముందున్న తొలి సవాల్ మిడిల్ ఆర్డర్లో చక్కదిద్దడమే. లేకపోతే రవీంద్ర జడేజా, శివన్ దుబేపై అతనిపై ఒత్తిడి పడుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే గత సీజన్లో 8వ స్థానంలో వచ్చిన ధోని ఆఖరిలో 6లు కొట్టి అభిమానులను అల్లరించాడు. ఇప్పుడు అదే ప్లేస్లో ఆడటంపై మాత్రం సిఎస్కే ఫ్యాన్స్ నుంచే విభిన్నమైన కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. అప్పుడంటే మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల ఆడటం కష్టమని లోయర్ ఆర్డర్కే పరిమితమయ్యాడు. అదిను ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు. ఈసారి ఐపీఎల్లో అలా కాదు. వికెట్ కీపింగ్లో చురుగ్గా ఉంటూ అద్భుతమైన స్టంపింగ్లు చేయడం చూసాం. దాదాపు 20 ఓవర్ల పాటు మైదానంలోనే ఉండేంత ఫిట్నెస్ అయితే సాధించాడు. అలాంటప్పుడు బ్యాటింగ్లోనూ కనీసం 5 లేదా 6వ స్థానంలో వస్తే జట్టు ఓటమి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువన్న క్రికెట్ విశ్లేషకుల మాట. రాజస్థాన్తో మ్యాచ్లో 7వ స్థానంలో వచ్చిన ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో హిట్మేయర్ అద్భుతమైన క్యాచ్ పడడంతో ఫెయిల్కి చేరాడు. ఇక లేకపోతే మ్యాచ్ను ముగించేవాడే అని చెప్పుకోవచ్చు. మునుపటి ఫినిషర్ను చూసేవాళ్ళం అన్నదే మ్యాచ్ను చూసిన వారికి అర్థమై ఉంటుంది. ఇక చెన్నై జట్టులో ధోని వికెట్ కీపింగ్ గురించి ఎంత మాట్లాడుకుంటారు. మెరుపు వేగంతో స్టంపింగ్స్ పడగొట్టాడు. అలాంటి జట్టులో ఫీల్డింగ్ వైఫల్యం కలవరానికి గురి చేస్తుంది. ఈ అంశంలో తాము ఎంతో మెరుగుపడాలని కెప్టెనే అన్నాడంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్తో పోరులో కనీసం 20 పరుగులు అదనంగా ఫీల్డింగ్ వాళ్ళే ఇచ్చాయంట. ఒకవేళ అక్కడ కట్టడి చేసి ఉంటే 6 పరుగులు ఓటమి ఎదురయ్యేది కాదని రుతురాజ్ గైక్వాడే చెప్పుకొచ్చాడు. సిఎస్కే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమితో డీలా పడిన జట్టుకు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ పలు సూచనలు అయితే అందించాడు. అవి ఏందో కూడా ఒకసారి చూసేద్దాం. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీల్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నాడు. అశ్విన్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికైతే చేరుకున్నాడు. ఒకప్పుడు తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను చుక్కలు చూపించిన యాష్
ఇప్పుడు పెద్దగా రాణించట్లేదు. భారీగా పరుగులు ఇవ్వడంతో పాటు వికెట్లు తీయటం లేదు. అయితే 3 మ్యాచ్ల్లో కలిపి 10 ఓవర్ల బౌలింగ్ చేసిన అతను 9.90 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు. మరోవైపు తొలి మ్యాచ్లో ముంబైపై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత 2 మ్యాచ్ల్లో ఓడింది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ పలు సూచనలు అయితే చేశాడు. పవర్ ప్లేలో అశ్విన్తో బౌలింగ్ చేయించొద్దని సూచించాడు. జట్టులో కొన్ని మార్పులు చేస్తే జట్టు తిరిగి గాడిలో పడుతుందన్నాడు. అశ్విన్ ప్లేయింగ్ 11 నుంచి తప్పించొద్దు, కానీ పవర్ ప్లేలో అతని చేత బౌలింగ్ చేయించడం ఆపండి. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్తో కలిసి 8 నుండి 18 ఓవర్ల మధ్య అశ్విన్ ప్రభావం చూపించగలడు. ఇక రాహుల్ త్రిపాఠిని తప్పించి అన్షుల్ కంబోజ్కి అవకాశం ఇవ్వాలి. ఓవర్టన్ స్థానంలో డెవాన్ కాన్వేని జట్టులోకి తీసుకోవాలి. శివన్ దుబే ప్లేయింగ్ 11లో ఉండాలి. ఆండ్రీ సిద్ధార్థ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాలి. పేసర్ ముఖేష్ చౌదరి కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అతను గతంలో సిఎస్కే తరపున బాగా బౌలింగ్ చేశాడు అని కృష్ణమాచారి శ్రీకాంత్ వివరించాడు. చెన్నై తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అది కూడా ఏప్రిల్ 5న చపాక్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. సిఎస్కే మళ్ళీ గాడిలో పడాలంటే ఏం చేయాలనుకున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్స్లో పెంచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.